బ్రేకింగ్ న్యూస్ జన్యు మార్పిడి మొక్కజొన్న సాగు ములుగు జిల్లాలో కలకలం రేపుతోంది. బీటీ బాంబ్ పేరుతో బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలు సంచలనం రేపాయి. బిగ్ టీవీ కథనాలపై ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ స్పందించారు. జన్యు మార్పిడి మొక్కజొన్న సాగుపై విచారణకు ఆదేశించారు. ప్రాథమికంగా 1800 ఎకరాల్లో జన్యు మార్పిడి మొక్కజొన్న సాగు జరిగినట్లుగా నిర్ధారించారు అధికారులు. ఇంకా వివరాలను సేకరిస్తూ ఉన్నారు. ములుగు జిల్లా వ్యాప్తంగా 6000 ఎకరాల్లో ఈ మొక్కజొన్న సాగవుతున్నట్లుగా అనుమానిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ఇన్పుటేటర్ పవన్ అందిస్తారు. లైవ్ ద్వారా పవన్, ఓవర్ టు యు. వెంకటాపురం, వాజేడు మండలాలలో జరుగుతున్న మొక్కజొన్న సాగుపైన బిగ్ టీవీ అనేక కథనాలను ప్రసారం చేసింది. ఆ కథనాలకు నిన్న కలెక్టర్ స్పందించారు. వాస్తవానికి ఎటువంటి పేర్లు లేకుండా కేవలం క్లాత్ బ్యాగ్లలో ఈ విత్తనాలను అక్కడ ఇస్తూ ఉన్నారు. ఆ విత్తనాలను సాగు చేస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అంతేకాకుండా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారంటూ కథనాలు ప్రసారం చేశారు. నిన్న దీనిపైన అటు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఆయన స్పందించారు. వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకి ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే 1800 ఎకరాలలో ఈ విత్తనాల సాగు చేసినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. అయితే పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోకి వెళ్ళి వ్యవసాయ శాఖ అధికారులు ఏ గ్రామాలలో ఏ రైతులు ఎంత విస్తీర్ణంలో ఈ మొక్కజొన్న సాగు చేసింది పూర్తి వివరాలను సేకరించాలంటూ ఆదేశించారు. ఈ రోజు నుంచి 7 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ఒకవేళ ఎవరైనా రైతులు తమ పేరు నమోదు చేసుకుని ఉండకపోతే వాళ్ళ పేర్లు వాళ్ళు వచ్చి పంచాయతీ కార్యాలయాల్లో తమ పేరు నమోదు చేసే విధంగా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యక్షంగా ఆయా గ్రామాలలో తిరగాలంటూ నిన్న కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆరోగ్యపరమైన సమస్యలపైన కూడా కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో దానిపైన కూడా సమగ్రమైన దర్యాప్తు చేస్తామన్నారు. నిన్న అటు వెంకటాపురం చిరుతపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు అటు చిరుతపల్లి గ్రామం నుంచి వెంకటాపురం మండల కార్యాలయం వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించారు. వాళ్ళందరూ కూడా పాదయాత్రగా వెళ్ళి అక్కడ తహసీల్దార్కి ఒక మెమరాండం కూడా ఇచ్చారు. ఇప్పటికే తాము గడిచిన 3 సంవత్సరాలుగా వరుసగా నష్టపోతూనే ఉన్నాం. అటు ఏజెంట్లు కావచ్చు, వాళ్ళ వెనకాల ఉన్న వ్యక్తులు తమను ఏ రకంగా దోచుకుంటుంది, అయినప్పటికీ తమకు న్యాయం జరగడం లేదంటూ వాళ్ళందరూ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అయితే కలెక్టర్ ఆదేశాలతో ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగారు. ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయా గ్రామాలలోకి అధికారులు వెళ్తున్నట్లుగా సమాచారం ఉంటుంది. గ్రామ సర్పంచ్తో ఎక్కడ ఆ రైతులు ఎంత విస్తీర్ణంలో వేశారు, ఎవరెవరు వేశారు, ఎవరు అనారోగ్యానికి గురయ్యారు తదితర వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు. ఆ సేకరించిన వివరాలన్నింటినీ కూడా నివేదిక అటు కలెక్టర్కు పంపనున్నారు. అయితే దీనిపైన ఇప్పటికే అటు కలెక్టర్తో పాటు మంత్రులు ములుగు జిల్లాకు సంబంధించి మంత్రి సీతక్క కూడా స్పందించింది. ఆమె అటు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇటువంటి విత్తనాలను అంటగడుతూ అమాయక గిరిజనులను మోసం చేస్తున్న వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ ఆమె కూడా చెప్పడంతో ఇప్పటికే ఈ విత్తనాలు సరఫరా చేసిన వాళ్ళకి పిలిపించి వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇటువంటి చర్యలు కనుక పునరావృతమైతే వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామంటూ చెప్తుంది. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ కంపెనీస్కి సంబంధించినవి. దీనిలో అయితే జన్యు మార్పిడి జరిగిన విత్తనాలా లేకుంటే ఆ విత్తనాలు సరైనవి కావా అనే దానిపైన కూడా అటు వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేయనున్నారు. ఒకవేళ జన్యు మార్పిడి జరిగిన విత్తనాలు అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ అటు రైతులకు హామీ ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఆర్థికంగా నష్టపోయిన రైతులందరికీ కూడా ఎంత మేర ఆర్థిక సహాయం అందజేయాలి, ఎంత విస్తీర్ణంలో వాళ్ళు వేసి ఎంత నష్టపోయారు తదితర వివరాలన్నింటినీ కూడా సేకరించి ఆయా కంపెనీల ద్వారానే ఆర్థిక సహాయం అందించేందుకైతే ప్రస్తుతానికి రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు అటు ఆ ఫీల్డ్కి ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో గ్రామాలకు వెళ్ళి ఆయా పంటలను పరిశీలించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. ప్రసన్న, థ్యాంక్ యూ పవన్.